ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన నకిలీ వీడియోలు కంచెగచ్చిబౌలి భూముల అంశాన్ని సంక్లిష్టంగా మార్చిందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఏఐ వీడియోలతో గందరగోళం సృష్టించిన విషయాన్ని సుప్రీంకోర్టుకు వివరించి విచారణకు ఆదేశించేలా కోరాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని సీఎం తెలిపారు. ఏఐ నకిలీ వీడియోలు, ఫోటోలను పసిగట్టేందుకు అధునాతన ఫోరెన్సిక్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ టూల్స్ ముఖ్యమంత్రి సూచించారు. కంచెగచ్చిబౌలి భూములకు సంబంధించి వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివాదం ఎందుకు ఏర్పడింది, కోర్టులు ఏం చెప్పాయనే విషయాలపై సీఎం ఆరా తీశారు. కంచెగచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో గత 25 ఏళ్లుగా అనేక ప్రాజెక్టులు నిర్మించారని, గతంలో ఎన్నడూ వివాదాలు, ఆందోళనలు లేవని అధికారులు సీఎంకు వివరించారు. అపార్ట్మెంట్లు, ప్రైవేటు భవనాలతో పాటు ఐఎస్పీ, IIIT, గచ్చిబౌలి స్టేడియం నిర్మించారని, అప్పుడు వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ విధ్వంసం వంటి వివాదాలు రాలేదని చెప్పారు. అదే సర్వే నెంబరులోని 400 ఎకరాలపైనే ఇప్పుడు ఎందుకింత వివాదం తలెత్తుతోందనే కోణంలో సమావేశంలో చర్చ జరిగింది. హెచ్సియు భూములు లాక్కున్నట్లు సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేయడం వల్లే గందరగోళం తలెత్తిందని సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లుగా వీడియోలు, ఫోటోలు సృష్టించి కొందరు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంతో జాతీయ స్థాయిలో చర్చకు దారితీసిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వాస్తవాలు వెల్లడించేలోగా అబద్దాలు సోషల్ మీడియాలో జాతీయ స్థాయిలో వైరల్ కావడం సవాలుగా మారిందని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. నెమళ్లు ఏడ్చినట్లుగా ఆడియోలు, బూడ్లోజర్లకు జింకలు గాయపడి పరుగులు తీస్తున్నట్లుగా ఫేక్ ఫోటోలు, వీడియోలు తయారు చేశారని పోలీసు అధికారులు సీఎంకు తెలిపారు. ప్రముఖులు కూడా వాటిని నిజమని నమ్మి సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెట్టడంతో అబద్దాలకు ఆజ్యం పోసినట్లయిందని వివరించారు. ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధ్రువరాటి, సినీ ప్రముఖులు జాన్ అబ్రహం, దియా మిర్జా, రవీనా టండన్ లాంటి వారు కూడా ఏఐ ద్వారా సృష్టించిన ఫేక్ ఫోటోలు, వీడియోల పోస్ట్ చేసి తప్పుడు సందేశం చేరవేశారని సమావేశంలో చర్చ జరిగింది. ఫేక్ వీడియో మొదట పోస్ట్ చేసిన జర్నలిస్ట్ సుమిత్ ఝా కొద్దిసేపట్లోనే తన పోస్టును తొలగించి క్షమాపణలు చెప్పారని, అయితే ప్రముఖులు ఈ నిజాన్ని గుర్తించకుండా అదే ఫేక్ వీడియో ప్రచారం చేశారని అధికారులు అభిప్రాయపడ్డారు. కంచెగచ్చిబౌలి భూములపై ఏఐ ద్వారా సృష్టించిన వివాదం ప్రజాస్వామ్య వ్యవస్థలకే పెను సవాలు విసిరిందని సమావేశంలో ప్రభుత్వ పెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే తీరుగా పాకిస్తాన్, చైనా సరిహద్దుల వివాదాలు, ఘర్షణలకు దారితీసే సున్నితమైన అంశాల్లో ఏఐతో ఫేక్ కంటెంట్ సృష్టిస్తే భవిష్యత్తులో యుద్ధాలు జరిగే ప్రమాదం ఉంటుందని సమావేశంలో చర్చ జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసే ఫేక్ వీడియోలు, ఫోటోలు కరోనా వైరస్ను మించిన మహమ్మారి లాంటివని ఆందోళన వ్యక్తమైంది. సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఏఐ ఫేక్ కంటెంట్ తయారీపై విచారణకు ఆదేశించేలా రాష్ట్ర ప్రభుత్వం తరపున కోర్టును కోరాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఏఐ ఫేక్ కంటెంట్ను పసిగట్టేందుకు అవసరమైన అధునాతన ఫోరెన్సిక్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ టూల్స్ను సమకూర్చుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.